క్రీస్తునందు ప్రియమైనటువంటి లోపేట వాస్తవులందరికీ ఈ యొక్క ఉదయకాలన శుభములు తెలియజేసుకుంటున్నా. మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, మరి ఈరోజు ఉదయం నా ప్రభా మమ్మల్ని ప్రేమించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రాతకాల తండ్రి ఆరాధనలో మమ్మల్ని దాన్ని చేర్చి ప్రభా ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క శిలువ అయా ధ్యానం తండ్రి నాయన మరి ప్రభా మాటలను ధ్యానం చేయడానికి ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఇదిగో మరి నాయన మరి ప్రభా మరి మాట్లాడబోతున్నా మరి నాయన ప్రేమచంద్ అంకుల్ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరే మాట్లాడమని. ఇదిగో తండ్రి మరి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని అయా తండ్రి పాటల ద్వారా ప్రారంభిస్తుండగా మీరు తండ్రి నామాన్ని మనం తెచ్చుకోమని కొద్ది ప్రార్థన వేసి అతి పరిశుద్ధ నామంలో మీకు ఇరవైగా ప్రార్థించి ప్రతిలాడి అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.
నన్ను విడవానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మాట్లాడిన 7వ మాట గురించి మన తేళ్ల ప్రేమచంద్రరావు గారు మన మధ్య ధ్యానంలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఈ ప్రాతకాల సమయంలో యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాటను ధ్యానించుకుందాం. గత 7 రోజుల నుంచి 7 మాటలు మనం మాట్లాడుతున్నాం. చివరిగా 7వ మాట పలికి యేసయ్య ఈ లోకములో తనకు చెప్పిన పనిని పూర్తి చేసి తండ్రి దగ్గరికి ఆయన ప్రైవేట్గా మనం గమనిద్దాం. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనములో దేవుడు తన చివరి మాట పలికి తన యాత్రను ముగించాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా, యేసునాయన మా తండ్రి, శిలువలో పలికిన నీ 7 మాటలు 7 ప్రవచనాలు నెరవేరే తండ్రి. తండ్రి దేవా, అవి మేము మళ్ళీ పలుకుతుండగా తండ్రి మా మాటగా కాదు నాయన, నీ మాటగా పలుకరించి మమ్మల్ందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చే మార్గం దయచేయమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. భూమి మీద తన పరిచర్య యేసు ప్రభు ఈ పలుకుతో ముగించాడు. ఆయన తన తండ్రితోటి సంబంధాన్ని తన యొక్క మాటలతోటి దేవుని యొక్క ఆధిక్యతోటి ఆయన ప్రారంభించాడు. తన పరిచర్యను తండ్రితో మాట్లాడుతూ ముగించాడు. ఏది చేసినా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య యొక్క మాటలు పలికాడు. పరిచర్య ఆరంభములో అపవాదిని ఓడించాడు. పరిచర్య ముగింపులో అపవాదిని పరిపూర్ణ చేసిన ఒక ఓటమిని పరిపూర్ణం చేశాడు. ఆయన యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన పని చేశాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడ మీద కొట్టుదువనెను. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనం గమనించినట్లయితే అనేక మంది ప్రవక్తలు, రాజులు, దేవుని యొక్క భక్తులు అనేక మంది ఈ శాతాన్ని ఓడించి పరిపూర్ణ మానవత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరి వల్ల కాక చివరికి దేవుడే తన కుమారుని పంపించి ఈ కార్యకు పని చేశాడని మనం గమనించాలి. అయితే యేసయ్య పలికిన ఈ మాట మనం గమనించినట్లయితే ఆయన తన ప్రాణాన్ని తీసుకోవటానికి అలాగే పెడతానికి కూడా ఆయన సంపూర్ణమైన అధికారం ఉంది. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేడు. గమనిద్దాం. ఒకసారి ఆయన గలిలయ ప్రాంతములో వాక్యము చెబుతూ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో
మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోతున్నాడు. వారు అతను చంపుదురు, 3వ దినమున ఆయన లేచును. కాబట్టి దేవుడు తన ప్రణాళిక ద్వారా ఆయన మరణాన్ని ఆహ్వానించాడే గాని ఎవరు కూడా ఆయన్ని మరణించడుగా చేయలేదు. మనం గమనించినట్లయితే ఆయన అనుమతిస్తేనే తప్ప ఆయన ప్రాణం ఎవరు కూడా తీసుకోలేకపోయారు. మరణించిన తర్వాత సజీవంగా లేవటానికి కూడా ఆయన ఎవరు ఆపలేకపోయారు. ఈ 2 పనులు కూడా దేవుడు తన ఆధీనంలో కుమారుడు చేశాడు. అయితే మనం గమనిద్దాం, అప్పుడు రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయం మధ్యాహ్న సమయం అయింది. 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మింది. ఎందుకు కమ్మిదండి చీకటి? తన కుమారుని అన్యాయముగా అక్రమముగా చిలువ వేస్తున్నారు కనుక ఆ యొక్క సూచనగా ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మిందని గమనించాలి. తన పని ముగించుకొని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని యేసయ్య పలికాడు. యెహోవా దేవుడు ఈ మాటని తన భక్తుడైన దావీదుతో ముందే పలకరించినట్టుగా మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? యూదులు చిన్నప్పుడు తన తల్లి నేర్పిన ప్రార్థనలా ఉంది. యేసయ్య తల్లి మాట తీసి తండ్రిని పదమును జోడించి తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తన ఆత్మని తన తండ్రి చేతుల్లో పెట్టడానికి ఒక బిడ్డ చేసే ప్రార్థనలా ఉంది. ఆయన ఈ భూలోకములో ఎటువంటి సేవ చేసాడో మనం గమనించినట్లయితే, శిష్యులు అజ్ఞాన కారణంగా వారిని గద్దించాడు, కాలినడకన నడిచాడు, వేశ్యలను పాపులను రక్షించాడు, ధర్మశాస్త్రానికి కొత్త భాష చెప్పాడు, మత నాయకుల్ని హెచ్చరించాడు, ఆనందించాడు, దుఃఖించాడు. ఇన్ని పనులు చేస్తూ కూడా ఆయన యొక్క చివరి పని ఏమిటంటే తన ఆత్మని తండ్రికి అప్పగించాలి. ఆయన ఏమి చేసినా ఎలా చేసినా తన తండ్రి చిత్తానికి జరిగించడానికి ఈ యొక్క పని చేశాడని మనం గమనించాలి. తను ఏ కార్యాన్ని అయితే నెరవేర్చడానికి వచ్చాడో దాన్ని పూర్తి చేశాడని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన వయసు 33.5 సంవత్సరాలు. అయితే మరణం వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తామంటే ఎంతో బాధపడతాం. అయ్యో ఈ లోకాన్ని వదిలి వెళుతున్నామే, మరణం నాకు సంప్రాప్తమైనదే అని బాధపడతాం. మరణించే ఒక వ్యక్తి పడే బాధ, భయాలు యేసు దేవుళ్ళో మచ్చుకైనా కనిపించలేదని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని తన పరిచర్యకు ఒక సాగుగా చూపించలేదు. మరణాన్ని ఆయన తన పరిచర్యకు సరైన ముగింపుగా చేశాడు. పరిచర్య లక్ష్యాన్ని సాధించేదిగా చూశాడు. అందుకే ధైర్యముగా సంతోషముగా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనంలో గర్భాలకు తెర నడిమికి చిరియను. ఈ క్షణం కోసమే యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే గర్భాలకు తెర దేవుని సన్నిధి సాతానుకు పుట్టించిన కుట్రలో పడకుండా దేవుని సన్నిధిని మనుషులకు దగ్గరగా చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మానవునికి దేవునికి దూరమైన మానవుని దేవునితో సమాధానపరిచే పనిని క్రీస్తు నెరవేర్చాడు. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని మరుగు చేసే గర్భాలయపు తెర నిట్ట నిలువుగా చిరిగిపోయింది. దేవుని సన్నిధి మనిషికి అందుబాటులోకి వచ్చింది. అప్పుడు సంతోషముగా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామనే నమ్మకం లేదండి, ఎంతకాలం జీవించామనేటువంటి అవసరం లేదండి. మనకిచ్చిన పనిని సంపూర్తి చేశామా లేదా, లేక ఆయన నిరాశపడుతున్నామా అన్నది నిరూపించుకోవాలి. దేవుడు మనకు అనేకమైన పనులు చేశాడు, అవి నిజముగా మనం చేస్తున్నామా లేదా. యేసయ్య తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచ్చారు మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 గమనించినట్లయితే, నేను
దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన అధిక యాజ్ఞను పొంది తిని అని అనుమతించాడు అని దేవుడు, అని దేవుని కుమారుడు అని సొంతగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని మనం గమనించుకోవాలి. అలాగే కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మనం ఎలా ఉన్నాము ఈ పరిస్థితి ఆలోచిస్తే, ఒక క్రైస్తవ విశ్వాసి తన ఆస్తి గురించి కానీ, తన యొక్క స్టేటస్ గురించి కానీ శ్రద్ధ తీసుకోకూడదండి. ఒకవేళ నీ దేహాన్ని గురించి శ్రద్ధ తీసుకో, కానీ ఆత్మని గురించి బాధ్యత అన్నిటికంటే కూడా ముఖ్యమైనది. బతుకున్నంత కాలం కపటము లేకుండా సాతానికి నీ హృదయాన్ని నివాసస్థానముగా చేయకు. నీకు ఆత్మని కాపాడుకొని మరణించే సమయంలో దేవునికి ఆత్మను అప్పగించటం అన్నిటికన్నా మహత్తరమైన బాధ్యత. ఒక వ్యక్తి తన చివరి ఊపిరిలో దేవా నా ఆత్మను స్వీకరించడంలో మరణంపై అంతిమ విజయం క్రైస్తవుడిదే. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే 7వ మాట అంటే అది విశ్రాంతి. 7వ విశ్రాంతి నీ గుర్తు. ఈ యొక్క వచనాల్లో తండ్రి మొట్టమొదటి వచనములో తండ్రి అని పిలుస్తున్నాడు, చివరి వచనంలో తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రితో ఆయన సంబంధం తెగిపోలేదని ఈ మాటలను బట్టి మనం గమనించాలి. 6వ మాటలో తన ఎదుటిన్న పనిని సమాప్తం చేశాడు. 7వ మాటలో విశ్రాంతిలోకి ప్రవేశించాడు. దావీదు ద్వారా ఆ మాట ముందే పలికించాడు. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. మన నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య మళ్ళా రాబోతున్నాడు. సిలువలో పలికిన మొదటి మాటల్లోనూ చివరి మాటల్లో కూడా తండ్రి అని పిలుస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సిలువుపై అంధకార శక్తులతో పోరాడాడు. ఇప్పుడు తన తండ్రితో తిరిగి సంబంధం నెలకొంది కనుక మనం కూడా యెహోవా తండ్రి లాంటి వాడు. మన ఆత్మలను యెహోవా దేవుని చేతిలో పెడుతున్నామా? అయితే యేసయ్య మరణానికి మన మరణానికి కొంత భేదం ఉందండి. గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనం గమనించినట్లయితే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడిను, అటు తర్వాత తీర్పు జరుగును. మనుషులకి తీర్పు జరుగుతుందండి. యేసయ్య దేవుడు, ఆయనకి ఎలా జరిగిందో తెలుసా? మనుషులు చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది. యేసునకు ముందే తీర్పు జరిగింది. శిక్షణ అనుభవించాడు, అటుపైన మరణాన్ని పొందాడు. యేసు ప్రభువు తన పనిని ముగించుకొని, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, సమస్త శరీర ఆత్మలకు దేవుడు. నీ ఆత్మ ఎలా ఉందో గమనించావా? ఒకవేళ దేవుని చేతిలో మన ఆత్మ లేకపోతే సాతాను తీసుకొని పోతాడండి. సాతాను తీసుకొని వెళ్తాడు. ఆత్మ తండ్రి చేతిలో ఉంటే సంకీర్తనలో 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కాబట్టి ఆత్మ తండ్రి చేతిలో ఉండాలి. ఆఫ్రికా దేశంలో క్రైస్తవులు ఏమంటారంటే, వాళ్ళు చావని పిలవరండి. వాళ్ళు ఏమంటారంటే పరలోక గృహములో ప్రవేశమంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మరలా జీవం ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా మరలా కలవాలని కోరుతూ ఉన్నారు. ఈ శుభ శుక్రవారం రోజు యేసయ్య సుమారు 12 గంటల కంటే ఎక్కువ కాలం సిలువలో ఉన్నాడని మనం గమనించాలి. యేసు ప్రభు మరణం వచ్చిన ఒక వ్యక్తి పడే బాధ ఏమీ కూడా ఆయన కనిపించలేదు. ఆ యొక్క మరణాన్ని తన పరిచర్యకు ఒక కారణం కూడా చూపించలేదు. ఆ యొక్క గర్భాలను తెగిన తర్వాత మనుషులకు సమాధాన పరిచేటువంటి ఆ పనిని క్రీస్తు నెరవేర్చి ప్రఖ్యాతముగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అక్కడ తర్వాత సంతోషముగా ఆయన తన ఆత్మని దేవునికి అప్పగించాడు. అలాగే మనము కూడా ఇహలోక శోధన నుండి, ప్రమాదాల నుండి, గొప్పదల కోసం
ధన్యత కోసం మన క్రీస్తు ప్రార్థనలో శృతి కలుపుదాం. మనము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజు, తండ్రి నీ పని నేను ముగించాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఈ ప్రాతకాలం మనం మాట్లాడగలుగుతున్నామా? మనం గమనించినట్లయితే ఆయన మరణం ఆయన చేతుల్లో ఉందండి. మరణం కానీ మరణం మన చేతిలో లేదు. నువ్వు సిద్ధపాటు జీవితం కలిగి ఉన్నావా? యేసయ్య సంతోషంగా పని ముగించి తన తండ్రి చేతిలో ఆత్మ పెట్టాడు. అటువంటి ఆత్మను పెట్టే భాగ్యం నీకుందా? మనం గమనించినట్లయితే ఇంకా మనం వెనకబాటులో ఉన్నామా అని మన యొక్క జీవితాన్ని పరిశోధించుకోవాలి. ఆయన చనిపోయినప్పుడు కూడా మన యొక్క బాధ్యతలు ఎలా నెరవేర్చాడో మన జీవితంలో కూడా అలాగే ఉండాలని మనం గమనించాలి. అందుకే చివరగా ఆయన తన పని ముగించుకొని 7వ మాట మాట్లాడి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని సంతోషంగా అప్పగించాడు. యేసయ్య శిలువ ధ్యానాలు 7 మాటలు పలికాడు. 7 మాటలు 7 ప్రవచనాలు కూడా 7 మాటల్లోనూ 7 ప్రవచనాలు నెరవేర్పు ఉన్నాయి. 7 మాటల్లో కూడా 7 ప్రవచనాలు నెరవేర్పు ఉన్నాయి. మొదటి మాట మనం గమనిస్తున్నాం. మొదటి ప్రవచనం చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం గమనిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోచును, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. దీని సాదృశ్యముగా యేసయ్య పలికిన మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి. ఈ క్షమాపణ అనే మాట శిలువలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఒక వ్యక్తిని మనం క్షమించుకురావడం తెలియదు, కానీ మనం ఇంకో వ్యక్తిని క్షమించడం చాలా కష్టం. ఎందుకంటే యేసయ్యకు ఆ యొక్క పాపములను క్షమించడానికి హక్కు ఉందండి, హక్కు ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, పక్షగలవారు అన్న వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి. ఆయన యేసయ్య ఎలా ఉన్నాడండి? మాను మీద, ఒక పొయ్యి మీద శరీర మాను ఉందండి. అనేక మందిని స్వస్థత పరిచిన, ఆయన చేతులకు మేకులు కొట్టారు. అనేక గృహాలు దర్శించి వారికి స్వస్థత పరిచిన యేసు దేవునికి కాళ్ళకు మేకులు కొట్టున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా తన తండ్రిని శిక్ష తగ్గించమని అడగట్లేదండి. విరోధుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, శత్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి. యేసయ్య చేసిన ప్రార్థన ఆ సమయంలో సమాధానం దొరికిందండి. ఎవరైతే ఆయన ప్రార్థనలో ఏకీభవించారో వారందరికీ చివరికి కావలి ఉన్న వారికి కూడా ఆ యొక్క పాప క్షమాపణ దొరికిందని మనం గమనించాలి. 2వ మాట మనం గమనించినట్లయితే, దీన్ని ఏ క్రై ఆఫ్ అష్యూరెన్స్ అంటారు. ఏ క్రై ఆఫ్ అష్యూరెన్స్ ఆ 2వ మాటలో మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవలెను. యేసయ్య శిలువలో పలికిన 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఎంత చక్కటి మాట అండి! నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఆయన జననం పశువుల పాకలో జరిగింది. ఆయన మరణం నేరస్తుల మధ్య జరిగిందండి, నేరస్తుల మధ్య. ఆయన దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అయినా కూడా భయంకరమైన చావు అనేది జరిగింది. మన విషయాలు గమనించినట్లయితే ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం గమనించినట్లయితే, ఆయనకు వచ్చిన సాదృశ్యం ఏమిటంటే, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక 2 దొంగల్లో ఒక దొంగ ఆత్మని ఆయన పొందగలిగాడు. ఆ దొంగ ఎలా మారాడో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనంలో, వీడు ఇతరులను రక్షించును, తనను తాను రక్షించుకొనలేడు.
రక్షకుని వద్దకు నమ్మాడు, యూదుడిని నమ్మాడు, ఈయన దేవుడిని నమ్మాడు కనుక ఆ దొంగ మారు మనసు పొంది ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అటువంటి నిరీక్షణ నీకు నాకు ఈరోజు ఉన్నదా? అనేక సంవత్సరాల నుంచి బైబిల్ వాక్యం వింటున్నాం, అనేక రోజుల నుంచి ధ్యానాలు వింటున్నాం. ఇంకా నువ్వు సిద్ధపాటు జీవితం కలిగి ఉన్నావా? ఇంకా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవునికి దూరముగా ఉంటున్నావా? ఆ దొంగ అయితే ఒక్క క్షణమే తన మనసును మార్చుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఏలాగూ తప్పించుకుందాం. ఆ దొంగ అయితే ఉదయాన్నే ఈ యొక్క ప్రార్థన చేశాడు. ఆయన తండ్రితో పాటు ఆయన కూడా లోకానికి వెళ్ళాడు. ఈ దొంగ మనకు చెప్పిన నీతి ఏమిటి తెలుసా? ఇద్దరు దొంగల్లో మానవ జాతికి సూచనగా ఉన్నాడు. ఒక దొంగ యేసుని నమ్మలేదు, ఇంకొక దొంగ యేసుని నమ్మాడు. మన ప్రజల్లో కూడా యేసును నమ్మిన వారు యేసును దగ్గరగా చూస్తున్నారా? వెంటనే నీ యొక్క నిరీక్షణ పొందుతున్నావా? గమనించుకోవాలి. 3వ మాట కనికరముతో కూడిన కేక, ఏ క్రై ఆఫ్ కంపాషన్. కనికరముతో కూడిన కేక. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. యేసయ్య పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు గమనించినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూచి ఇదిగో నీ తల్లి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండు చూచి ఆ యొక్క చక్కటి మాట మాట్లాడాడు. యేసు ప్రభు తమ్ముడు ఆయన నమ్మలే, ఆయన చెల్లెలు నమ్మలే. వాళ్ళందరూ గలిలయ ప్రాంతంలో ఉన్నారు. ఎదురుగా శిష్యుడు కూడా లేదు. ఒక్క శిష్యుడు మాత్రం యోహాను ఉంటే ఆయన పిలిచి తన తల్లి యొక్క బాధ్యత చెప్తూ ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఒంటిలో రక్తం లేదు, నీరు లేదు. తన భయంకరమైన పరిస్థితిలో కూడా ఒక బిడ్డ తల్లితో ఎలా ఉండాలో మనం గమనించినట్లయితే యేసు ప్రభును చూచి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. 4వ మాట మనం గమనించినట్లయితే వేదనతో కూడిన కేక. వేదనతో కూడిన కేక, ఏ క్రై ఆఫ్ యాంగ్విష్. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్ను నిలబడి నడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనుక నీవు వేల దూరముగా ఉన్నావు. యేసయ్య పలికిన 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, ఎలోయి ఎలోయి లామా సబక్తాని. తండ్రి తండ్రి నా చేయి ఎలా విడుస్తున్నావు? ఆయన మన కొరకు పాప అయిపోయాడు, మన కొరకు శాపగ్రస్తుడైపోయాడు. యేసు యెహోవా దేవుడు పరిశుద్ధుడు. శాపగ్రస్తుడు దగ్గరకు రానిలేదు. కుమారుడు కొంతసేపు వదిలేశాడు. అందుకే కుమారుడు ఎంతో బాధతోటి దేవా దేవా అని పిలుస్తూ తన తండ్రిని దేవుడని పిలుస్తున్నాడు. తండ్రికి కుమారుని మధ్య ఒక అగాధం ఏర్పడింది. అగాధం మనం గమనించినట్లయితే ఈ అగాధం నీ వల్ల, నా వల్ల, నేను చేసిన పాపాల వల్ల, నువ్వు చేసిన పాపాల వల్ల దేవునికి కుమారునికి ఆ యొక్క అగాధం ఏర్పడింది. ఆ శాపగ్రస్తుడైన వల్ల దేవుడు ఆయన వదిలిపెట్టాడు. 5వ మాట మనం గమనించినట్లయితే బాధతో కూడిన కేక, ఏ క్రై ఆఫ్ సఫరింగ్, ఏ క్రై ఆఫ్ సఫరింగ్. కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పి కొనుచున్నాను. యేసయ్యకి దప్పిక వచ్చిందండి. దప్పిక. అగాధ జలమును సృష్టించిన యెహోవా దేవుడు, జల సముద్రుడు పాయలుగా చేసిన యెహోవా దేవుడు, నీటి మీద నడిచిన యేసయ్య, నీటిని ద్రాక్షరసముగా మార్చిన యేసయ్యకు దాహం వచ్చిందండి. ఏమిటా దాహం? ఆత్మల దాహం. ఆత్మల దాహం 2 రకాలు మనం చూద్దాం. ఆత్మల సంపాదించడంలో ఆయన దాహం కలిగి ఉన్నాడు. ఆత్మల విషయంలో భారముతో ఆయన దప్పికొని ఉన్నాడు. 2వ విషయం మనం గమనించినట్లయితే
మానవ కుమారుడైన దావీదు ముందుగానే చెప్పాడు. కీర్తనలు 42వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎప్పుడెప్పుడు నీ సముఖానికి రావాలని దావీదు శక్తి శల్యమైనట్టుగా యెహోవా దేవుడు తన తండ్రి ఇచ్చిన పరిచర్య ముగించుకొని తన తండ్రిని చూడాలని దప్పికొని ఉన్నాడు. నీ ఆత్మను నా ఆత్మను సంపాదించాలని యేసయ్య దప్పికొని ఉన్నాడు. నువ్వు అనేక ఆత్మను సంపాదించి యేసు యొక్క గొప్ప ఆజ్ఞను పాటించి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక పరిశుద్ధ ఆత్మను సంపాదించే పని కానీ చేసినట్లయితే మరణించిన తర్వాత అయ్యా ఇదిగో నేను ఈ ఆత్మను సంపాదించానని దేవుడు చెప్పే బిడ్డగా మనం ఉన్నామా? 5వ మాటలో గంభీరమైనటువంటి అర్థాన్ని మనం గమనిద్దాం. ఆయన మన కొరకు ఆ యొక్క శిక్షను అనుభవించాడు. మన కొరకు ఆయన ఎప్పుడు ఎంతో శిక్షను అనుభవించాడు. ఆ యొక్క దాహాన్ని మనం తీర్చాలి. 6వ మాట మనం గమనించినట్లయితే విజయంతో వేసిన కేక, ఏ క్రై ఆఫ్ విక్టరీ. విజయం సాధించాడు. తండ్రి చెప్పిన ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ యొక్క వాక్యాన్ని గమనిద్దాం. కీర్తనలు 22వ కీర్తన 31వ వచనం. కీర్తనలు 22వ కీర్తన 31వ వచనం. వారు వచ్చి ఆయన దీన్ని చేసింది పుట్టలో ప్రజలకు తెలియచేసను, ఆయన నీతిని వారికి ప్రచురణ చేసింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనములో, చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిని పూర్తి చేశాడు. ఏమేమి పూర్తి చేశాడో తెలుసా? అని శారీరక శ్రమలు సమాప్తమైనది, తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది, ధర్మశాస్త్రం నెరవేర్చడం సమాప్తమైనది, పాపపు రుణమును చెల్లించడం సమాప్తం చేశాడు, శిలువ రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు, ప్రవచనాలు నెరవేర్చడం సమాప్తం చేశాడు, దేవునికి మనిషికి ఉన్న గోడను సమాప్తి చేశాడు. కాబట్టి మనం గమనించినట్లయితే యేసయ్య పలికిన 6వ మాటలో ఎంత చక్కటి మాట మాట్లాడంటే నీ విజయముతో ఉన్న కేకను మనం గమనిద్దాం. 7వ మాటగా మనం చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. 7 మాటలు కూడా 7 ప్రవచనాలు పలికి యేసయ్య తన పనిని ముగించుకొని ఈ లోకానికి వెళ్ళాడండి. ఆయన చేసే విజ్ఞాపన, విరోధుల కోసం చేసే విజ్ఞాపన, శుక్రవారం మొదలైన విజ్ఞాపన నేటికి కూడా దేవుని గుడి పాఠశాల ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఆ ప్రార్థన వింటున్నావా? అని 7 మాటలు చిరువులో పలికిన 7 ప్రవచనాలు నెరవేరాయి కనుక 7 ఆయన చెప్పిన మాటలు ఏమైతే భూలోకంలో చెప్పాడో అవన్నీ నెరవేరుతున్నాయి కనుక ఈ శుక్రవారం నీ ఆత్మ ఎలా ఉన్నది? నువ్వు సాతానికి స్థానం ఇస్తున్నావా? యెహోవా దేవునికి స్థానం ఇస్తున్నావా? నీ ఆత్మ భద్రత కొరకు ఒక తండ్రి చేతిలో బిడ్డ ఎలా సురక్షితంగా ఉంటాడో, యెహోవా దేవుడు మన తండ్రి కనుక మన ఆత్మలు సురక్షితంగా ఉండాలంటే దేవుని చేతుల్లో ఆత్మ పెట్టాలి. 7 మాటలు కూడా దేవుడు యేసయ్య నీ కొరకు నా కొరకు పలికిన మాటలను మనం ధ్యానించుట దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనం గుర్తెరిగి ఈ శుక్రవారంలో ఇంకా మనం వెనకబడి ఉన్నామా, ముందు ఉన్నామా, మన హృదయాలు దేహాలు పరిశీలి చేసుకొని సిద్ధపాటు జీవితం కలిగి మన ఆత్మలు దేవునికి సమర్పించడానికి, దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేయటానికి, ఆయన ఆత్మను సంపాదించడానికి, విరోధుల కొరకు ప్రార్థన చేయటానికి, ఒక ఎంతో మంది దొంగలను మార్చడానికి, అలాగే తన తల్లిని ప్రేమించేటువంటి విషయంలో కూడా యేసు చెప్పిన ఈ మాటలన్నీ గుర్తెరిగి మన జీవితంలో నీరు పోసి దాన్ని పెంచి పోషించి చనిపోయేటప్పుడు నిదానముగా ప్రశాంతంగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవ, అయ్యా నువ్వు పలికిన శిలువలో పలికిన 7 మాటలు 7 ప్రవచనాలు నెరవేర్పు తండ్రి. అయ్యా నాయన ఈ వాక్యాలు పలుకుతున్న మేము మా జీవితంలో ఏది పొదువుగా ఉన్నదో అది మేము సరి చేసుకుని తండ్రి నీ యొక్క దగ్గరికి వచ్చే భాగ్యం కలిగించున్నాయన. ఈ శుక్రవారం తండ్రి అనేకుల కొరకు మీరు విజ్ఞాపన చేశారు తండ్రి.
విజ్ఞాపన చేసి మీ గొంతు దప్పికొను తండ్రి. మా దిక్కుల కొరకు మీ గొంతు దప్పికైంది తండ్రి. తండ్రిని విడునాడే ఉన్నాయన 33 సంవత్సరం తండ్రికి దూరంగా ఉన్నారు ఆయన. ఈ మాటలు పలికి అయ్యా నీ యొక్క తండ్రి నీ యొక్క ఆత్మను అప్పగిస్తున్నా చెప్పారు. ఈ మాటలు మా హృదయంలో ధ్వనించి మా జీవితంలో మార్పు తెచ్చి పశ్చాత్తాప హృదయముతో నేను ప్రేమించే బిడ్డలుగా ఉండాలని, అనేక ఆత్మలు సంపాదించి నీ తప్పుకు తీర్చే బిడ్డలుగా ఉండాలని మమ్మల్ని సాధనముగా వాడుకుని ఈ శుక్రవారం మేము కూడా అనేక మందికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని మా జీవితంలో మార్చుకుని తండ్రి. అయ్యా నాయన ఇంతటి చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న ఈ శిశువై బిడ్డలను దీవించి వాళ్ళ కుటుంబాలను ఆస్వాదించు తండ్రి. అయ్యా నాయన ఇంకా ఎవరైతే మైకి చెప్తున్నారో మాటలు విన్నారో వాళ్ళందరినీ ఆదరించమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, మేము 3వ రోజు నువ్వు లేచేటువంటి ఆ సంతోషకరమైనటువంటి దినము కోసం వేచి ఉండే బిడ్డలుగా ఉండాలని, ఈ దినాన్ని రాత్రంతా మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరు కాక. మన దిన ఆహారం నేడు మాకు ఇచ్చేము, మనసు క్షమించే ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలో తేకుండా కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును అలాగే ఇంత చక్కటి పరిచయం చేస్తున్న శిశువయ్య బిడ్డలకును సహపరిషత్తులకును నిత్యము కావలిండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కొత్తగా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో నిమిత్తం కూడా మేము చాలా గర్వపడుతూ ఉన్నాము. ఈ CCY అంటే గ్లోబల్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అనేది 1936 సంవత్సరంలో స్థాపించబడి నేటి దినం వరకు ఎటువంటి అంతరాయం లేకుండా దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని నామములో ఎదుగుతూ ఉంది. దానికి ఈ గ్లోబల్లో ఉండే ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతూ ఉన్నారు. మొదటి నుంచి నేటి వరకు అనేక మంది పెద్దలు దీని కార్యక్రమాల విషయంలో కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవునిలో ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ బాగుంటుంది అనుకుంటున్నాము. కొన్ని అవాంతరాలు ఉన్నా కూడా మేము రాబోయే కాలంలో వాటిని సరి చేసుకొని మరింక మెరుగుగా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాలనుకుంటున్నాము. ఒకవేళ దీంట్లో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయవచ్చు. దాని ద్వారా మేము సరి చేసుకొని ఇంకా బాగా మన యొక్క ఈ గ్లోబల్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి మాకు మంచి అవకాశం ఉంటుందని, లేదా మనకున్న అవకాశాన్ని వినియోగించుకుందామని దేవుని నామమున తెలియజేస్తున్నాం. ఇంకా ఈ 7 దినాలు వాక్యాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎగ్జిక్యూటివ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా అదేవిధంగా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తునికి కూడా CCY పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా కారం చేడు అనే విలేజ్ లో 7 మాటలు మన సొసైటీ తరఫున చెప్తున్నాము. కాబట్టి అది కూడా ఒక కొత్త ప్రోగ్రాము. మొట్టమొదటిసారిగా ఒక సంఘానికి వెళ్తున్నాము. కేవలం మన CCY యువకులే దాని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి వారి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మళ్ళా తిరిగి రేపు కానీ త్వరలో మళ్ళీ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభిస్తాము. ఈస్టర్కి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అన్ని కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి.
ప్రతి ఒక్క విషయంలో సాధారణ శోధనలు ఎదుర్కొని దేవుళ్ళు ముందుకు పోయేటట్టు మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.